గంటలు గడుస్తున్నాయి, రోజులు మారుతున్నాయి. హస్తినలో ఏపీ పొత్తుల పంచాయతీ తేలడం లేదు. 3 పార్టీల నేతలు సుదీర్ఘంగా సమావేశమైన సీట్ల విషయంలో క్లారిటీకి రాలేకపోతున్నాయి. టీడీపీ, జనసేన ఒక ప్రాతిపదికన చూస్తూ ఉంటే బీజేపీ డిమాండ్లు వేరుగా ఉన్నాయా? అందుకే పొత్తుల లెక్కలు తేలడం లేదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ వేదికగా రక్తి కట్టిస్తున్నాయి. పొత్తు కథా చిత్రం కంటిన్యూ అవుతోంది. 2 రోజులు గడిచినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటీపై క్లారిటీ రావడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అమిత్ షా నివాసంలో గురువారం సుదీర్ఘంగా చర్చించారు. ఎవరెవరు ఏ సీట్లలో పోటీ చేయాలి అన్న అంశంపై 4 నేతలు మంతనాలు జరిపారు. సీట్ల వ్యవహారం తేలకపోవడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 రోజులుగా హస్తినలోనే ఉండిపోయారు. ఇవాళ మరోసారి అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. బీజేపీ ఆశిస్తున్న పార్లమెంట్, అసెంబ్లీ సీట్లపై చర్చించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్కు వెళుతుండటంతో పొత్తులపై చర్చలు జరుగుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు టెన్షన్ భరించలేకపోతున్నారు. బీజేపీ, జనసేన పోటీ చేసే పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు తేలితే టీడీపీకి దక్కే సీట్లపై క్లారిటీ రానుంది. పొత్తుల్లో భాగంగా సీట్ల వ్యవహారంపై ఇవాళ రాత్రిలోపు స్పష్టత రాకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదివారం వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు. పొత్తుల లెక్కలు తేల్చుకున్న తర్వాత రాష్ట్రానికి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.